హాయ్ హై హై అందరికి హాయ్ వార్ 2 మూవీ అసలు ఈ మూవీకి సంబంధించి మూవీ టీమ్స్ వాళ్ళైతే ఏం రిలీజ్ చేయటం లేదు కానీ కాకపోతే ఈ సినిమాకైతే చాలా ఊపు అయితే పెరుగుతుందనే చెప్పొచ్చు. అభిమానులకైతే చాలా అంచనాలు అయితే పెరిగే ఉన్నాయి. అప్పుడే చాలా మంది అయితే బడ్జెట్ కూడా వేసుకొని ఉన్నారు. 1500 కోట్లు దాటుతుంది, 2000 కోట్లు దాటుతుంది అని చాలా మంది అయితే అనుకుంటారు. అసలు మూవీ టీమ్స్ రిలీజ్ చేయకపోయినా గానీ ఎందుకు ఇన్ని అంచనాలు పెరిగిపోతాయి ఈ సినిమాకి అనే విషయానికి వస్తే చాలా మందికి డౌట్ అయితే ఉంటది. ఆ డౌట్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఒక మంచి అప్డేట్ వచ్చింది, అది కూడా మీకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అనేది అయితే ఇస్తా. ఫస్ట్ అయితే అప్డేట్ ఏందో చెప్పేస్తా, మళ్ళీ మిగతాదంతా మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ అప్డేట్ ఏంటంటే ఇప్పటి వరకు ప్రచారం అయింది. అసలు అది ఏంటంటే మామూలుగా అయితే ఒక సాంగ్ ఉంది ఇద్దరికి, ఎన్టీఆర్ గారికి రుతిక్ రోషన్ గారికి అనే టాక్ అయితే నడుస్తా ఉండేది. ఆ సాంగ్ అయితే ఇప్పుడు జరుగుతుంది. భారీ సెట్స్ లో అయితే ఆ సాంగ్ అయితే జరుగుతుంది. ఒక 4-5 రోజులు చేసే అవకాశం అయితే ఉందంట. అలాగే డాన్సర్స్ వచ్చి 500 మంది చేస్తారంట ఈ ఒక్క సాంగ్ కి. ఇక వీళ్ళిద్దరి డాన్స్ గురించి సపరేట్ గా చెప్పేదానికి అయితే అవసరమేలే. ఇద్దరి డాన్స్ ఎలా ఉంటుందో తెలుసు. సింగిల్ గా వేస్తేనే హాల్ అయితే పగిలిపోతాయి. ఇంకా ఇప్పుడు ఇద్దరు కలిసి అయితే చేస్తున్నారు. ఇక థియేటర్లలో చూసేటప్పుడు అయితే విజిల్స్ అయితే ఆగవు. అసలు మూవీ టీమ్స్ రిలీజ్ చేయకపోయినా గానీ ఎందుకు ఇంతలా అంచనాలు పెరిగిపోతాయి ఈ సినిమాల మీద అనే విషయానికి వస్తే, ఇప్పుడు వార్ పార్ట్ 1 అయితే ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు కదా, అది ఒక కారణం. అలాగే హృతిక్ రోషన్ గారికి అయితే హిందీలో మంచి మార్కెట్ అయితే ఉంది. దాంతో పాటు ఎన్టీఆర్ గారికి కూడా చాలా పెద్ద మార్కెట్ అయితే ఉంది, అది ఒక కారణం. అలాగే కొన్ని లీక్ అయితే ఉన్నాయి కదా, ఎన్టీఆర్ గారి లుక్ కానివ్వండి, కొన్ని చిన్న అప్డేట్లు కానివ్వండి, పెద్దటి అయితే ఏం రావటంలే కానీ కొన్ని చిన్నటి వస్తున్నాయి. ఆ వచ్చినట్టు కూడా చాలా వైరల్ అయితే అవుతున్నాయి. ఏమైనా గానీ ఈ సినిమా వచ్చినాక రికార్డులు అయితే సెట్ చేసి పెడతదని నేనైతే అనుకుంటానా. అందరూ అనుకునేటట్టు అయితే 1500 కోట్లు 2000 కోట్లు దాటుతుందని నేను కూడా అనుకుంటానా. ఇంకా ఏమైనా అప్డేట్స్ వచ్చే కొద్ది అయితే మాట్లాడుకుంటా ఉందాం. అలాగే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీ ముందుకైతే తీసుకొని వచ్చి పెడతానే ఉంటా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంత వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.